మేడంకి వచ్చిందట ఎటో పోయిండని అంటారు అమ్మ. అది ఇప్పుడు తెలుస్తుంది మాకు. వచ్చిన సంధి లేడు లేడు అంటారు కానీ ఏడ్చినావా తల్లి పోయిండు అనగానే? ఓ కొడుక ఊతగా ఎడుతుంది, నన్ను ఎత్తుకుపోయి పొంద పెడతాడు అంటే. నువ్వే ఇచ్చిన బిడ్డే దూరమై మోడై మిగిలే తల్లి. ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి లేడనగానే నీకు? అమ్మమ్మ ఈ ఫోటో నీ దగ్గర పెట్టుకొని నీవు అన్నప్పుడల్లా చూసుకో. ఇది నీ దగ్గర పెట్టుకో అంటే నువ్వు ఉండనందుకు ఇచ్చిపోయినా కొడుక. పొంగే గంగతో గుండె తడిసిపోలేద జగదీశ. వచ్చిండుగా మీ అన్న. ముద్దాడు వస్తలేదు, ఏడుపు వస్తుంది. అర్థమైందా తమ్ముడు? నీకు అర్థమైందా వాళ్ళ బాధ ఎంత సఫర్ అయ్యారు? గుండె గొంతుగా అమ్మారానే మాటే తనకు చాలై. ఏం చెప్తావు? రమేష్ అన్న పట్టుకొచ్చి ఇచ్చిండు. ఆ కొడుకుని ఒకసారి చూసుకోవాలన్నట్టు అనిపిస్తుంది కానీ ఎక్కడ నువ్వు ఆయనను. అన్న థ్యాంక్స్ అన్న, మంచి పని చేసిరు మీరు. మీకు ఎట్లా తెలిసిందన్న ఈయన ఈ బాబుని ఎట్లా గుర్తుపెట్టారన్న? అది క్రాంతి గారు ఒక వీడియో పెట్టారు కదా. ఏమన్నా చెప్పిండ అన్న మీకు బాబు ఏమైందని అడుగుతుంటే కార్లో వెళ్తాప్పుడు? ఏం చెప్పాలి ఇట్లా ఎందుకు వచ్చిందా అంటే ఎవరో బ్యాగ్ పట్టుంది. అది కన్నోళ్ళకే తెలుస్తుంది, కడుపుకోత ఎట్లుంటది కొడుకులు కనిపించకుంటే. అది వర్ణాతీతం. అయ్యా నీ కాలు మోక్త కొడుక, నా మనవన్ని ఇచ్చినందుకు నువ్వు దగ్గర ఉంటే నీ కాళ్ళ మీద పడాలనిపిస్తుంది కొడుక. తల్లి కొడుకులో సారి కలిపేవా చనుబాల తీపి. నన్ను చచ్చిపోయే బాణాన్ని నిలబెట్టాడు చేసిన అయ్యా. మా ఒక్కరికే కాదు మా అందరి ఇంటి లాదులు నీకు రుణపడి ఉంటాం కొడుక. అమ్మంటే ఓ భారతి. మన్మడు పోయిండని ఎప్పుడు తెలిసింది నీకు మన్మడు పోయిందని? వీళ్ళు పోయినాక 5 రోజులు 6 రోజులు అయినాక చెప్పారు. ఏమని చెప్పారు నీకు? ఆమె పోయింది కల్పన, వీళ్ళ అమ్మ పేరు కల్పన, బాబు వాళ్ళ అమ్మ పేరు కల్పన. ఓకే. పని మధ్యాహ్నం చెప్పకుండా పోయి ఇంటిక పిల్లకు ఫోన్ చేసిందట. అమ్మకు చెప్పురా సునీత అక్క రమ్మంటే పోతున్నా, నేను క్రిస్మస్కు రమ్మన్నది పోతున్నా అన్నదని ఆమె నేను బన్నాక చెప్పింది. ఈమె ఫోన్ ఓసారి మంచిగా ఉండదు, కల్పనది ఓసారి మంచిగా ఉండదు. మళ్ళీ నా ఫోన్లో పైసలు లేవు, ఇక ఎట్లా చేయాలి చీకట్లు ఎవరు పోయి ఏం చేయ అని ఇక మళ్ళీ మా తమ్ముడు వాళ్ళని పిల్లగాని దోలు పిలుచుకరా అంటే గింత చీకటి దానికి ఏం చేస్తుందా అని మళ్ళా ఆయన నైట్ ఫోన్ చేసినప్పుడు విన్నా. నైట్ ఫోన్ చేసి మేడం అమ్మ మీ పిల్లగాడు ట్యూషన్కు రాలేదు రా అన్నప్పుడు బయటకు వచ్చి మాట్లాడింది. ఏంది కల్పన ఫోన్ రాగానే బయటకు పోయిన వీడు ఎవరుండ్రు అన్న అంటే మా శైలి కొడుకు కోడలుండ్రు, మీరు మాట్లాడుకుంటారుగా అమ్మ మేడం ఫోన్ ఏ మేడం అంటే ఈయనను అన్న అంట, నేను మీ అన్నోళ్ళ మేడం ఫోన్ చేసింది అన్న. ఎందుకు అన్న? ఎందుకు లేదు ట్యూషన్కి పోలేదు అని చెప్తే మరి ఇప్పుడు ఏమన్నావు అంటే సునీత అక్కకు చెప్పిన ఆడ దగ్గర ఉంటుంది పొమ్మ అని చెప్పింది. ఇక మళ్ళీ పొదకీలు తయారవుతుంటే ఏడిపోతున్నావు కల్పన అన్నకాడికేనా అంటే కాదమ్మా ఎందుకు అన్నది. నువ్వు ఏడికి తయారవుతున్నావు పనికి, ఆ రోజు చేసినాను ఇవాళనే పిల్లగాడి కాడికి రానదంటే పనికి పోతున్నావు. సునీత అక్కకు చెప్పిన అమ్మ అక్క నేను ఆ దగ్గర పోతుంది అన్నది. మళ్ళీ సార్ని అడిగిన ఓ సార్ను గింత దానికి పెద్ద విషయం అమ్మ, సరే రేపైతే రేపు రా అన్నాడు. ఇక పొద్దడికి పోతుంది అమ్మ అనుకుంటా పోయింది. పోయింది ఇక చీకటి అయింది రాలేదు. ఇక నేను ఎవరితో ఏం అడగాలి, నాకు ఫోన్ చేయరాదు, చేయొచ్చు నా పిల్లగాంతో. ఎవరు ఫోన్లలో చూసి ఇప్పుడు ఈ ఊర్లో తిరిగిన అబ్బాయి కదా మా ఈ ఊరి అబ్బాయి అని నీకు ఎవరు చెప్పలేదా? అప్పుడు పెట్టలే ఫోన్లో, ఆయల్లనే పోయింది ఈమె. అప్పుడు పెట్టలే. మా తమ్ముడిని కల్పనకు ఫోన్, తమ్ముడు ఆయన ఇక్కడనే ఊళ్ళోనే ఈ దగ్గర. నిన్ను కూడా ఊళ్ళోనే ఇచ్చిరా? మాది మునుగోడు మండలం. మునుగోడు మీది? ఇప్పటి అయితే ఈడ వచ్చి ఉన్నా. ఎవరిది ఇది ఇల్లు? ఇది నాదే. నీదేనా?
ఓకే ఇప్పుడు వీళ్ళు పుట్టక ముందు సంధి కన్య ఉన్నా. ఓకే, ఎంతమంది కొడుకులు బిడ్డలు నీకు? నాకు 5 బిడ్డలు 5 కొడుకులు. అయితే కొడుకులు అందరు చచ్చిపోయారు. కొడుక అప్పుడు పుట్టినప్పుడు తెల్లారు, మళ్ళీ తెల్లారు. అయితే నాకు ఇంత ఏడుపు రాలే, నా అయ్యలేడు, ఏజ్ గొర్రె ఎక్కడ పోయిందా అని. చిన్న ఆయన అయితే వచ్చు, ఎవరితో ఫోన్ చేసు. చిన్న ఆయన అయితే ఒకనాడు కటింగ్కు పోతున్నా, అమ్మమ్మ పైసలు లేవు, సునీత మమ్మీనే ఏమని అని చేసిండు నిరుడు. అంటే మరి ఆమెకే చేయరాదు నాన్న అంటే మమ్మీ నెంబర్ తెలియదు అన్నాడు. సునీత అంటే ఇంకోగా ఆమె. ఇక ఆమెకు చెప్తే మీ అమ్మమ్మని అడిగితే మీ అమ్మమ్మ కొడుకులు 5 కొడుకులు ఎట్లా చనిపోయారు తల్లి? పుట్టంగానే చచ్చిపోయిర్రు. 5 బిడ్డలు ఉన్నారు ఇప్పుడు? ఒక బిడ్డ కూడా చచ్చిపోయింది. 4 ఉన్నారు ఇప్పుడు. ఇక వీళ్ళే కొడుకులు అనుకొని బతుకుతున్నావు. వీళ్ళు అయ్యే పెళ్ళి అయినప్పుడు సంధి ఇక్కడనే ఉండు, ఇంట్లోకే వచ్చి ఇన్నే ఉండ్రు. ఇక ఈమె ఊరికి పోయి చెప్పలేగా, చెప్పకపోతే ఇంటెనక బుజ్జి పన్నాక పెదమ్మ కల్పన కాట సునీత అక్క కాడికి పోయిందట. ఎందుకు నాకు చెప్పకుండా పోయిందంటే ఆ సునీత అక్క సేమ్ క్రిస్మస్కు రా అన్నదట. పోయిందంటే 17 తారీఖు అని చెప్పి నాకు రా అమ్మ అంటే నేను రాను బిడ్డ, పండుగ సెలవులు వచ్చినాక పిల్లలు వస్తేనే నేను తీసుకొని వస్తా కానీ నేను ఇప్పుడు రాను అనే అంటి. వాళ్ళే పిల్లలుగా అమ్మ నేను గానా అని అని ఆమె. కానీ వీళ్ళు ఆశ్చర్యులుగా బిడ్డ, వాళ్ళు ఒక్కరు ఎక్కడ పోతారు, మనం ఒక్క కాడు ఉంటే అందరం ఒక కాడనే. అప్పటికి మన్మడు పోయిండన్న విషయం తెలియదు నీకు? తెలియదు. ఎప్పుడు తెలిసింది నీకు మన్మడు లేడు పోయిండని? పోయి 6 రోజులు అయినాక చెప్పారు. ఈమెనే సునీత అన్నామ చెప్పింది. ఈ కల్పనకు చేసి అడుగుతుంటే ఇక చేపిస్తున్న ఫోన్లు. ఓకే, ఇక నీకు డౌట్ వచ్చింది అప్పుడే? ఇక ఏడుస్తుంది. మళ్ళీ ఊకుని ఏంది కల్పన, ఏమైంది కల్పన అంటే ఏం లేదమ్మా. మరి ఏమో నువ్వు ఏడుస్తున్నావు అంటే ఏడుస్తలేను, రాత్రి ఈ పండుగ పేరు మీద తిరిగితే సునీత అక్క కాడికి వచ్చి దమ్ము వచ్చింది నాకు అన్నది. దమ్ముంది ఆమెకు అంటే కల్పన దమ్ము వస్తే ఎట్లా మాట్లాడేది, మంచి కొంచెం మాట్లాడేది. ఈ గాలికి జ్వరం వచ్చింది అమ్మ నాకు అన్నది. చలికి అంటే కల్పన నేను అమ్మనైతిగా నీకు జ్వరం వస్తే ఎట్లా మాట్లాడేది, దమ్ము వస్తే ఎట్లా మాట్లాడేది నాకు తెలియదని చెప్తున్నావు. కల్పన ఏమైందమ్మా, అబద్ధాలు ఎందుకు చెప్తున్నావు, ఏమైందమ్మా, నేనే నీకు అమ్మను, నువ్వు నాకు అమ్మోలుగా పిల్లలకు చెప్పినట్టు చెప్తున్నావు అని అంటే ఏం లేదమ్మా జ్వరమే వచ్చింది, కావాలంటే అక్కని అడుగు అంటారు. ఈ అక్కని అడిగితే నేను ఇంటికాడ లేనమ్మా, నిజంగానే జ్వరం వచ్చిందని ఈ అక్క చెప్తుంది. ఇక ఒకరొక తిరుగు చెప్తలేరు. ఇక ఏమైందని మళ్ళీ ఫోన్ చేస్తే ఈ అక్కనే ఈమెనే సునీత అన్నది. అమ్మ అన్న మీ అన్న లేడక తిరుగుతున్నావు అమ్మ, చెల్లె నీకు మరి చెప్తలేదు, చెల్లెకు మాటలు వస్తలేవా అమ్మ, వణుకుడు వచ్చింది. అమ్మ చెల్లెని తిట్టకేమనక అమ్మ, ఎవరు ఫోన్ చేసినా నాకే ఇస్తుంది చెల్లెని తిట్టకమ్మ అని ఆమె ఏడుస్తుంది. ఏమైంది అమ్మ అంటే మేడంకి వచ్చిందట ఎటో పోయిండని అంటారు అమ్మ. అది ఇప్పుడు తెలుస్తుంది మాకు, వచ్చిన సంధి లేడు అంటారు కానీ అని ఇక ఆమె ఏడుచుకుంటూ చెప్పినప్పుడు నాకు ఎరక అయ్యింది. ఇక వాళ్ళే మా తమ్ముడిని రా అని చెప్పిర్రట. ఆ తమ్ముడిని ఈ తమ్ముడిని ఇక అందరికీ వీళ్ళందరికి చెప్తే పోతుర్రు వస్తురు. కానీ ఇక నన్ను ఎవరు తీసుకుపోతారు కొడుకాడికి, మళ్ళీ నేను బస్ కాడికి నడవని అయితే ఇక ఈయన ఉంటుంటే ఫోన్లు చూపిస్తుండు. మా తమ్ముడు కూడా తెచ్చి ఇగోడా అక్క ఈ పిల్లగాడు ఆయన నేను ఆడంగా వస్తుండు చూడు, రోడ్ అవతలంగా తిరుగుతుండు, ఇక బైకానికి ఆయన వస్తే ఆయన అంటే ఆట కొడతలేడుగా తమ్మి అంటే పాడైపోను నీకు సరిగ్గా కనపడక ఆ నీళ్ళు తుడుచుకో ముందుగాటు అంటుండు. మళ్ళీ ఈ సునీతే ఒక వడ్డీరోళ్ళ బుజ్జి వాళ్ళ అమ్మాయి లేరు. ఇక ఆమెకు ఏమో అయ్యిందని గుంజపోటు అని దవాఖానకు తీసుకుపోయిర్రు. తీసుకొచ్చి 15 రోజులు అయినాక వాళ్ళ తమ్ముని వాళ్ళు డ్యూటీకి పోయిండని ఒక్కదానికి భయం అవుతుంది నాయనమ్మ నేను మీ ఇంట్లో పండుకోనా అని ఏడిసింది. గీడికి వచ్చి నైటు అయ్యో విద్య గింత ఇల్లుంది కట్టకపోతానా, ఇక నా పిల్లల్లో నువ్వు దాన్ని పండుకుందిరా విద్య అంటే 15 రోజుల సంది పండుతుంది. ఈడ ఈ సునీత చెప్పిందిగా మా పెద్ద విద్య, అమ్మ సునీత ఫోన్కు
నెంబర్ పంపించినాము, అది బొమ్మ వస్తుంది, మీ అన్ననే చూసుకో, ఏడో ఒక అమ్మ ఉన్నాడు, మరి వచ్చిండా, వాళ్ళు తీసుకురాని పోయిర్రు మమ్మల్ని వద్దు అన్నాడు. అంటే ఆ బుజ్జి వచ్చి కూడా అమ్మమ్మ ఉన్నాడు అని చెప్తే చూసి అమ్మ మా పిల్లగాడు కాదు ఆయన అని ఏడుస్తుంటే, ఏ నీకు పిచ్చాను ఆయనమ్మ, మీ వాళ్ళంతా నేను కూడా చూసిన, ఈయన మీ పిల్లగాడే కాడు బిడ్డ కాడని మళ్ళీ ఫోన్ చేస్తే, నీకు ఎట్లా కనపడుతుండో ఇన్ని రోజుల సంది ఆడు బక్కగా అయిండు ఆయనే అంటారు కానీ వేరే చూపించి ఈయననే అంటారు మీకు. ఓకే, అన్న అని ఎందుకంటావు ఈయనని? వీళ్ళన్నా మీ అన్న లెక్క ఉంటాడా? కాదు, వీళ్ళ నాయనమ్మ వచ్చింది 20 ఎక్కడికి వచ్చి వీళ్ళ తాత చచ్చిపోయిండు. ఓ వదినవు మీ అన్న వచ్చిండే, నాకు మొగడు పుట్టిండు, నాకు మొగడు పుట్టిండు, మీ అన్ననే వచ్చిండు, నా వసంతరావే వచ్చిండు అంటే ఆ అన్న ఎర్రగుంజే ఈయన ఇట్లుండ వాళ్ళ అమ్మ వాళ్ళకి ఉంటాడు జిరాక్స్ వాళ్ళ అమ్మ. ఏడాదికి చేసినాము పురుడు, అప్పుడు చేయలే, ఏడాది అయ్యేసరికి పెద్దగా అవుతుండే, బాకులాడుతుండే. ఇక వాళ్ళ అమ్మోళ్ళుగానే ఉంటాడు కానీ అన్నోళ్ళుగా వేయడని నేను అన్నా. ఎట్లయితే ఏంది ఇంక వీళ్ళు అయ్యే దాడి అనేది ఇక ఇక నేను అన్ననే అనేది ఇక అప్పటి సంది ఇక అన్ననే అంటారు, మా చెల్లెళ్ళు అన్ననే అంటారు. ఒక్కొక్కసారి ఏయ్ అక్క పిలుస్తుంది అంటే ఓ అన్న నిన్నే అని మా తమ్ముళ్ళు కూడా వచ్చే చెప్తారు, పిలుస్తుంది అన్న నిన్నే పిలుస్తుంది అంటారు. ఈ పిల్లలు కూడా మా చెల్లెళ్ళు వచ్చి నాకు బాగా లేకుంటే చూస్తానికి ఏడ్చినావా తల్లి పోయిండు అనగానే? ఓ కొడుక ఉత్తగా నన్ను ఎత్తుకుపోయి పొంద పెడతాడు అంటే, నేను చచ్చిపోతే నా కొడుకే ముందర నడచాలి, నా కొడుకులు లేరు, నా బీజలు పెట్టకుండా నాకే ఈయన ముందుంటాడు అనుకుంటే. ఒక ముసలామ చచ్చిపోతే ఈడ మా కులమామ చిన్నగుండ్రు, అమ్మమ్మ నేను డాన్స్ చేస్తా, నువ్వు చెప్తే అమ్మ చేయనిస్తుంది, అమ్మ అని ఊరికే బతిలాడితే చేయిపోరు అన్న. చేస్తుంటే అందరికి ఇచ్చే పిల్లలు ఫోటోలు గిట్ట దింపుకొని, మనవాళ్ళు మంచి తయారు చేస్తున్నావుగా, నీ మనవాళ్ళు డాన్స్ చేస్తురుగా అని అంటే ఇవన్నీ గుర్తు చేసుకొని ఇక ఈయన దసరకు వచ్చినప్పుడు అమ్మమ్మ నాకు అన్నాని ఎందుకు పెట్టావు నువ్వు పేరు అంటే, నీకు అట్లా అర్థమవుతుందా అయ్యా, అన్నాని పేరు కాదు నేను పిలుచుకుంటా. నేను ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి లేడనగానే నీకు? పోయేటప్పుడు దసరా పోయేటప్పుడు పోయేటప్పుడు ఓటు ఇచ్చిండు ఒకటి, ఆయన ఈయన కొట్లాడుకుంటే అమ్మమ్మకి రా ఓరా పల్లోడా అంటే కర్రోడా అని ఆయన అండు, మీరే రేతలు పెట్టుకుంటారని నేను అద్దాయించుడు. ఇక ఆ ఫోటో గుంజి నాకు ఇచ్చి, అమ్మమ్మ ఈ ఫోటో నీ దగ్గర పెట్టుకొని నీవు అన్నప్పుడల్లా చూసుకో, ఇది నీ దగ్గర పెట్టుకో అంటే, నువ్వు ఉండనందుకు ఇచ్చిపోయినావు కొడుక, నీకు ముందర ఆలోచన వచ్చిందా అని ఇంకా ఎక్కువ ఏడుపు వస్తుంది. 2 రోజులు అయితే మొత్తం వండుకోలే తినలే. ఈ చిన్నపిల్లగాడేమో అక్కడక్కడ పోయి మీ ఫోన్లల్లో చూస్తుండే, ఇంట్లో ఉంటలేడు. ఇక అటు మొత్తుకొని ఇటు మొత్తుకొని చుట్టుపాటు పోయిన రోజులే అమ్మ ఎన్నో ఉంటాడు ఏడ్చకని నా బీజాన్నదిగా ఎరకైనాక కల్పన ఏంది కల్పన, నాకు గింత చెప్పవైతే గిట్ట చేసి ఏం చేస్తావి పిల్లగాన్ని, నువ్వు ఇన్ని మాటలు పోతివి, గంత దూరం ఉందని చెప్పవైతివి, నేను చేత కాక అయినాక పోయిండ్రు కాక నిరుడేనాయే, నేను జరచేతనై చూసిన ఇంత దూరం వద్దు విద్య అందు, నువ్వు ఇంత దూరం ఉంది అమ్మ అని ఒక మాట చెప్పవైతివి కల్పన, ఇట చేస్తే కల్పన అంటే ఓ అమ్మ నీ మొర దేవుడు వింటాడు, ఓ అమ్మ మీ అన్న నీకు తీసుకొనే వస్తా అమ్మ, నీ మాట మీద నాకు నమ్మకం ఉందమ్మ, నీ మాట దేవుడు వింటాడు అన్న నమ్మకం ఉంది, నా కొడుకుని తీసుకొనే వస్తా, నేను ఎప్పుడు వచ్చినా ఇంకా 2 రోజులకు వచ్చినా మీ అన్నని తీసుకొనే వస్తా అమ్మ అన్నది. ఇంకెన్నడూ వస్తావు విద్యో, నువ్వెక్కడ పోయినావా అమ్మ అని. ఓసారి భర్త చచ్చిపోయినాక వెళ్ళి 2 నెలలు అయింది, పనికి పోతా అంటే వద్దన్న ఓ కల్పన, వాళ్ళన్న మూñeలు పడదాక ఎక్కడ బయటికి వెళ్ళరు, వస్తుంటే పోతుంటే తిడతారు, కల్పన ఇట్లా తిరుగుతుందని వద్దు కల్పన అంటే అట్నే పోయింది. నువ్వు చెప్తున్నావని కసిరిచ్చిన, అక్కడనే ఇంత మందు తెచ్చుకుంది మోని మందట, ఇప్పుడు అర్థం కాలే సారు మీరు అన్నట్టు అమ్మ అయితే అమ్మ విలువ తెలుస్తుందని ఆ మందు తాగితే బాగా ఖరాను ఉంది. వాళ్ళన్న పోతోళ్ళు లేరు, వచ్చేవాళ్ళు లేరు,
నల్గొండకు మా తమ్ముడు పోతే మళ్ళీ రానియక తెల్లారికి వచ్చిర్రు బస్సులు బంద్ అని బువ్వలేక బుగిలేక వాళ్ళన్న పెట్టిన వాళ్ళది ఏడుచుకుంటే ఇప్పుడు ఉన్నట్టే ఉంది. ఎప్పుడు చూసిపోయినా చచ్చిపోయింది అని ఆడేస్తుర్రు అని వీళ్ళు నలుగురు అక్క చెల్లెళ్ళు లేవు, నేను లేస్తలేనా. అప్పుడు ఈయనకు తెలియదు, ఈయన హాస్టల్లోనే ఉండు, ఇక చిన్న పిల్లగాడే ఉండు. ఇక ఇవన్నీ గుర్తుకొచ్చి ఏడుస్తున్నా. నేను లేడనేసరికి ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి నీతో ఎట్లా మాట్లాడేటోళ్ళు, నీకేం చేసి ఇక అట్లా నాన్న గా నొప్పి రోగం వచ్చిందని నువ్వు బయట పడితే విద్యో నీ కొడుకుకి అట్లా ఒకవేళ మేడం గుంజుకపోయింది అనుకో రూమ్లకు అదురుకు పట్టుకొని కూడా ఓలోళ్ళు చచ్చిపోయిన వాళ్ళు ఉండరు తెలుస్తుందిగా. గట్లేమన్నా అయితే నన్ను చూపిస్తే అవనేమంటాము, ఈ అదురుకే గిట్లా అయింది అమ్మ నీ కొడుకు నేనేమనలే అని అన్న చెప్తలేదా. అన్న పెట్టుకుంటే బొంద పెడితే ఎన్ని రోజులు తాగుతుంది అని ఇక మా ఆలోచనలు వచ్చినాయి. ఎన్ని రోజులు తాగుతుంది అక్కడ ఈగలు ఆలుతాయి అంటారు, కుక్కలు పట్టకపోతారు అంటారు. మరి అయ్యన్న చూపెట్టదా ఇన్ని రోజులు అని ఇక ఏదేదో అనుకుంటున్నా. ఇక ఏదేదో అనుకొని ఓ దేవుడు అయ్యా నన్న ఏ రూపం వలన ఏ మనిషి అన్న ఓ దేవుని రూపం వల్ల నా కొడుకును మాకు చూపాలి, ఆయనే దేవుడు అనుకున్నా. ఇప్పుడు ఎవరైతే చూపించారు ఆయననే మొక్కుతున్నాయ్యా. మా తమ్ముడిని ఇది ఉన్నాడట అనగానే ఓ తమ్మి పైసలు ఇస్తారని పెంచిరేమో, ఏమన్నా సొమ్ము అయినాయి అమ్మిస్తా కానీ ఆయనను తీసుకురారు అయ్యా. పైసలు అయితే ఇద్దాము కొనుక్కున్నట్టు అయినా సరే కానీ ఏమన్నా అమ్మి ఇల్లు అమ్మి ఇచ్చినా ఏ రోజుల మీద ఏడ బతికినా బతరు కానీ వాళ్ళకి ఇస్తానన్న పైసలు తప్పించుకోవద్దు. ఆయనకు పైసలు ఇస్తానని చెప్తే ఓ తాగుబోతాడా పోరగాడా ఎట చెప్పిండో పైసలు ఆశకు చెప్పిండో కానీ ఇద్దాం తమ్మి మనం అని తప్పించుకోవద్దు. మన పిల్లగాని మనకు అమ్ముకుంటే కొనుక్కున్నా కానీ మనోళ్ళు మనకు దొరకవద్దు. పైసలు పెట్టినా మనం ఈనలేదని ఓ నాడు మేత లేదని అమ్ముకుంటే ఎడ్లని గిట్ట మంచిగా పని చేసేది. అమ్మ అమ్మితే మళ్ళీ కొనుక్కుందాం అనిపించేది. అప్పుడు మా వ్యవసాయం చేసేది అవన్నీ అనుకునేది. అవన్నీ గుర్తుకొస్తున్నాయి. కొన్నా కానీ మన దొడ్డ పుచ్చింది మనకు కొనుక్కొచ్చుకుంటే మంచిగా ఉంటుంది అన్నట్టు. ఓ తమ్మి మనం పైసలు ఇద్దాము మన పిల్లగాని మనం కొనుక్కొని ఆయనని తీసుకురా తమ్మి అని అయితే సరే నువ్వు ఏడ్సక నేను అప్పుడే పట్టణం దగ్గరకు వచ్చిన పిల్లల కాడికి పోతున్నాని చీకటి మొగానే పోతున్నాక నాకు ఫోన్లలో పెట్టంగానే పోతున్నా చూసి ఇక ఆడికొద్దా అంటే ఇక ఆడికే పోతున్నాం కదా తీసుకొని వస్తాం నీ కాడికి అని అన్నాడు అని ఇక తీసుకొచ్చిర్రు. ఇప్పుడు నమ్మలేదా? ఫోన్ మాట్లాడిస్తే నమ్మలేదంటారు. మా బావ బిడ్డ కొడుకు ఇచ్చనే ఉంటాడు మనిషి కూడా, కాకపోతే జర ఎత్తుంటాడు 2 ఏళ్ళు పెద్ద మాట ఇచ్చనే వస్తుంది ఆయనకు కూడా. నీకు అయినా దొరికిందంటే కూడా నమ్మశక్యంగా లేదు. ఏదో నన్ను నమ్మే నీకు ముందు నుంచి కూడా చేస్తారు కాబట్టి బొమ్మలు చెప్తురుగా ఆయనే అని. అవును మళ్ళీ తీసుకొచ్చి రమ్మంటే మీరు మాట్లాడిర్రు మనల్ని మాట్లాడినారు అమ్మ స్టేషన్లో పెట్టుకుర్రు అని ఇట్లా చెప్తుర్రు. ఇప్పుడు ఇక మాట్లాడిపిస్తే నమ్ముతుందని అమ్మ ఇంకో మనవంతుడు చెప్పిస్తుర్రేమో మాట ఈనోలుగానే వస్తుంది ఇక అక్క చెల్లెళ్ళ పిల్లలుగా అని ఆ మనవడే మాట్లాడుతుండ అనుకున్నా. ఇక కాదయ్యా అంటే మళ్ళా ఆడ మా బావ కొడుకుండు మా బిడ్డ ఉంది నీ అమ్మని నువ్వు ఇంకేం నమ్ముతావు అమ్మ అని వాళ్ళు ఆశిస్తారేమో. సరే ఇక నా కొరకేగా అందరు చెప్పేది కూడా అని అనుకుంటున్నా కానీ ఇక ఎవ్వరు ఏమంటలేను. ఓకే నీకు 5 మంది పుట్టి చనిపోయారు కదా, చిన్నగా ఉన్నప్పుడైనా పెద్దగా అయినాకనా? పెద్దగా కాలే చిన్నగా ఉన్నప్పుడు. ఇట్లా ఏ కొడుకన్నా ఈ మేనమామ రూపాలు అంటారు కదా? లేదు మా తమ్ముడు పోయిండుగా, మా తమ్ముని వాళ్ళగే మా చిన్న మరిదోలుగా నడిపి మరిదో ఆయనే కదా మీ తమ్ముడు? ఆయననే అట్ట పోయినా ఆయనే అనుకుంటున్నా. వెనక చూసిన ఈయన వాళ్ళుగా ఉండే కొడుకు. ఇక అప్పుడప్పుడు చూస్తే ఇక నీకు ఏ మన్మడు ఇష్టం? 2 మన్మలు కదా? నాకు అందరు ఇష్టమే. చిన్న మన్మడు ఎక్కువ ఇష్టమా పెద్ద మన్మడ? 2 ఇష్టమే. ఎవరు నిన్ను ఆట పాడిస్తారు? ఆయన చిన్న ఆయన. ఏమంటాడు? పైసలు గుంజుకొని పోతాడా? గుంజుకోడు, అడుగుతాడు కానీ గుంజుకోడు. మళ్ళీ తీసుకున్నప్పుడు నాకు తెలియదు అంటాడు, తర్వాత ఇట్లా చూపించి నవ్వుతాడు. మళ్ళా నేనే తీసుకున్నా భయపడవు కదా అంటాడు. మొన్న వాళ్ళ అమ్మని తెచ్చిన కోపం మీద తిడితే అంటుండగా ఆయన పెద్ద చిన్న ఆయన ఇగో మంచిరా నీ మాటలు. మరి ముద్దు పెట్టుకొని మన్మని వచ్చిండుగా మీ అన్న పప్పి ముద్దు పెట్టుకో. అప్పుడు వచ్చినప్పుడే ముద్దాడు వస్తలేదు, ఏడిపోయి వస్తుంది. నేను ఏడుస్తున్నా బిడ్డలు ఏడుతున్నా, నీకు ఏడవలే. అప్పుడు
ఇప్పుడు ఏడుపు వస్తుంది కానీ ఉన్నాక ఎందుకు ఏడుతుర్రు అని అంటారు అని ఇక అప్పుడు ఊరుకున్నా. అర్థమైందా తమ్ముడు, నీకు అర్థమైందా వాళ్ళ బాధ ఎంత సఫర్ అయ్యారు? ఇక మాటలు మంచిగా రాని గలీజ్గా మాట్లాడుతున్నావు, ఎవరిని మా అమ్మని అంటున్నావు చిన్నాయన. మరి అంచే ఏం చేయాలి, నరుకుతా నిన్ను ఇప్పుడు అన్నాడు చిన్నాయన. అంచే ఇక కోపం రాలే, ఆయనకి ఏం తెలియక అన్నాడు. వాళ్ళ అమ్మ అని శరం వచ్చి అన్నాడేమో కానీ నీ అమ్మ కంచె మొదగాలే నా బిడ్డ కొడుకు, ఇప్పుడు ఈడు ఉంచే ఏదు మీ అమ్మని కొడుతు లేక మాటలు అన్నా కానీ. పొద్దున వచ్చినాక నిమ్మలమైంది పానం, మనమని చూడంగానే గట్టిగా పట్టుకొని ఏడ్చినావా? కానీ అమ్మ అమ్మ తిన్నావా, బాగున్నావా, తిన్నావా అన్నాడు ఫోన్లా. ఈ రెండే అన్నాడు. ఎందుకంటే చాలా మందికి నేను చూసిన కొడుకు పిల్లల కంటే బిడ్డ పిల్లల మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది. నాకు వాళ్ళు లేరుగా అయ్యా, అంత వీళ్ళే, అంత వీళ్ళే, ఇక వాళ్ళు లేరుగా, అంత వీళ్ళే, నీ ప్రపంచమే వీళ్ళు. నిమ్మలమైందా ఇప్పుడు నీ మన్మడి నీ పక్కనే ఉన్నాడు? నిమ్మలమైంది. ఏం చెప్తావు? రమేష్ అన్న పట్టుకొచ్చి ఇచ్చాడు. ఆయనకే మొక్కుతున్న కొడుక, ఆ కొడుకును ఒకసారి చూసుకోవాలన్నట్టు అనిపిస్తుంది కానీ ఎక్కడ ఆయనకు చేతులు ఎత్తి మొక్కుతున్నా. ఆయననే నాకు అన్న కొడుకు అయ్యి ఒక మేనమామ తీసుకొచ్చి అమ్మ నేను లేకున్నదాన్ని మనమన్నప్ప చెప్తున్నా అన్నట్టు ఇచ్చిపోయిండు. ఎక్కడ ఉంటాడంట తల్లి ఆమె? ఆయన ఏడుంటాడు? ముసిరాబాద్. నంబర్ ఉందా అన్నది? ఒక్కసారి నాకు నంబర్. మీ అందరు పోయిర్రు, మీ అందరు కొందనాలు కానీ మీ అందరికైతే ఇప్పుడు ఆయన మీద నాకు ఎక్కువ అనిపిస్తుంది. అంతే కదా తీసుకువచ్చినందుకు ఆయన కాళ్ళ మీద పడాలని ఉంది కొడుక. ఇంకో ఫోన్ చేస్తున్నా ఆయనకే. హలో అన్న నమస్తే, నా పేరు సంతోష్, E9060 అన్న. చెప్పండి. కార్తిక్ మీరే అన్న తీసుకొచ్చి అప్పచెప్పింది? అవునన్నా. అన్న అన్న నా మంచి మాట అన్న, మీ గురించే మాట్లాడుతూ ఉన్నారు అన్న. థ్యాంక్స్ అన్న, మంచి పని చేసిరు మీరు. మీకు ఎట్లా తెలిసిందన్న ఈ బాబుని ఎట్లా గుర్తుపెట్టారన్న? అది క్రాంతి గారు ఒక వీడియో పెట్టారు కదా, క్రాంతి అన్న దాంట్లో ముసరా గ్రూప్ లో వచ్చింది. ఓకే ఓకే, మాట్లాడతావా? వయ్యా నీ కాలు మోక్త కొడుక, నా మనవన్ని ఇచ్చినందుకు నువ్వు దగ్గర ఉంచి నీ కాళ్ళ మీద పడాలనిపిస్తుంది కొడుక. నన్ను చచ్చిపోయే బాణాన్ని నిలబెట్టాడు చేసిన అయ్యా. మా ఒక్కరికే కాదు మా అందరు ఇంటి లాదులు నీకు రుణపడి ఉంటాం కొడుక. నీకు సానందనాలు అయ్యా. బాబు హాస్టల్ నుంచి భయపడుతుండు, హాస్టల్ అయితే పంపకు. హాస్టల్ అయ్యా సరే అయ్యా. ఇక ఊళ్ళో పిల్లలు అన్న అన్న ఏమన్నా చెప్పిండ అన్న మీకు? బాబు ఏమైందని అడుగుతుంటే కార్లో వెళ్తాప్పుడు ఏం చెప్పాలి, ఇట్లా ఎందుకు వచ్చిందా అంటే ఎవరో బ్యాగ్ పట్టాలి గుంజుకూర అన్న అని చెప్పిండు. జర భయపడుతుండే, చూసిన నాకు కొంచెం డౌట్ వచ్చి ఆపిన. తర్వాత గ్రూప్ లో వీడియోలో చూస్తే మనోడని కన్ఫర్మ్ అయ్యి మనోడు కూడా ఏం చెప్పాలి అప్పటికి. ఓకే, కానీ బాబు మంచోడు పాపం, ఏం లేదు కానీ జర భయపడ్డాడు. అదే 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 నాకు ఒకటే ఇప్పుడు హాస్టల్ వద్దన్నా అంటే నాకు అర్థమైంది సంథింగ్ అస్సలు లేదు అని. అదే 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 మాట్లాడిన అన్న. అన్న థ్యాంక్ యూ అన్న, మా E960 త్రూ కూడా మీకు థ్యాంక్స్ చెప్తున్నాం. చాలా మంది సబ్స్క్రైబర్స్ కూడా అన్న ఆ బాబు విషయాన్ని టేకప్ చేయండి అని మాకు కామెంట్లు వచ్చినాయి. బట్ మాకు హ్యాపీ అనిపించింది అన్న, ఎందుకంటే అది కన్నులకే తెలుస్తుంది కడుపుకోత ఎట్లుంటుంది కొడుకులు కనిపించకుంటే. అన్న 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 థ్యాంక్ యూ అన్న, మా E960 తరపు నుంచి కూడా. రమేష్ అన్న థ్యాంక్ యూ, మీరు ఒక మంచి పని చేసిరన్న. అమ్మ నేను నా దేవుడు దేవుడు అంటుంది మిమ్మల్ని వాళ్ళ అమ్మమ్మ. అన్న 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 థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఓకే తల్లి, నీ మన్మన్ నీకు వచ్చిండు, మంచి ఇంటి దగ్గర పెట్టుకొని ఈయనే స్కూల్ పంపించుకో. హాస్టల్ అంటే భయపడుతున్నారు, మళ్ళీ ఒత్తిడి గురి. ఊళ్ళో పిల్లలు జర గాలిగా తోటలు ఉన్నాయి ఈడ, అజ్జామకాయలకు ఇళ్ళల్లో ఉన్న తోటలకు చెట్ల మీదకి అక్కడిక్కడ పోతున్నారు, తిరిగి చెడిపోతాడేమో అని పంచాయతీలు కొట్లాటలు వస్తున్నాయిగా. ఇక గట్ల గాలి కాకుండా హాస్టల్ అయితే మంచిగా ఉంటారని. అందులో కూడా సిగరెట్లు తాగుతారంట హాస్టల్లో కూడా. ఈయన కాదు, ఇప్పుడు ఈయన తాగుతలేడు, ఇప్పుడు అందులో ఉన్న వాళ్ళు తాగుతుంటే ఒకడొకడు అటాచ్ అవుతా ఉంటారు అనమాట. అట్లా హాస్టల్లో కూడా ఏం మంచి లేదు ఇప్పుడు, అంటే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి చూస్తేనే ఇంత జరుగుతుంది. నేను కూడా నమ్మలేకపోయినా ఇంత జరుగుతుంది హాస్టల్లో, ఎందుకంటే బాగా స్ట్రిక్ట్ ఉంటుంది హాస్టల్లో. సరే తల్లి, ఏడవకు, నీకు కూడా పానం బాగాలేనట్టుంది, మంచిగా ఉండు. తమ్ముడు అర్థమైంది కదా నీకు, ఇది లైఫ్ చాలా సీరియస్గా ఉండాలి, అర్థమైందా? రైట్, థ్యాంక్ యూ
అమ్మ ఈ కికిని తీసేసిర్రు. నీదా ఆ, ఎందుకు ఉన్నది మంచిగా లేదని 2 ఖరాబ్ అయినాయి అన్నారు. షుగర్ ఉందా లేదు, బీపీ ఉంది. బీపీ ఏదో గుండె బాగలేదు అంటారు, పక్షవాతం వచ్చింది. ఇక 3-4 నెలలు కోవాలకు పోయినా తలకాయ దెబ్బ తలిగి యాక్సిడెంట్ అయ్యి ఇక అన్నీ ఒకసారి వనగూడి ఇక మొత్తమే లేవకుంటాయి. ఇక గిట్నే ఆడిడబడి బత్తే గొప్పదానివి ఒకరిని నీకే దాజా నువ్వు 10 మందిని అన్నావు చాలా గొప్పదానివి నీకు నీకు దండేసి దండం పెట్టాలి 10 మంది అంటే పోదరికి ఇక ఈ రాత్రికి కాన్పాయి దన్నంగా కూడా కూలికి కలువ చేనేర కంకి దంచా అన్ని పనులు చేసుకొని వచ్చేది. ఇప్పుడు సిద్ధశిగురు తినబుద్ధి అయ్యి ఇప్పుడు అక్కన్నామకు వండుకొని తిన్నాక తెచ్చుకొని వండుకొని తిన్నాక అన్న చింతెక్కి చిగురు పోసుకొచ్చుకొని ఎవరిని అడిగితే వాళ్ళు పెడతారు, తినబుద్ధి అయితే తెచ్చుకోవాలి కొనుక్కోవాలి అంటారు అని. అప్పుడు ఈ మందులు ఈ ఆపరేషన్లు ఇవన్నీ ఏం లేకుండా ఇప్పుడు ఆల్కడి కాన్పులు మంచిగానే ఉంటుంది. అప్పుడు తిండి అట్లాంటిది కాబట్టి బాడీ అంతా స్ట్రాంగ్ ఉండేది. ఇప్పుడు అంతా మందులు కూడా తినేది మేము తినేది. మళ్ళీ తింజంతా మాయ నేనే ఉపాసం పండేది బోధ అలకపోతే అప్పుడు వీళ్ళంతా మా చెల్లెళ్ళు చిన్నోళ్ళు. మా అమ్మ ఇక జర అంత తెలివి కలది కాదు. ఇక బోధ అలకపోతే ఏడుచుకునేది, మా మీద కోప్పడేది. ఇక తినని కడుపు నిండి అన్నట్టు పెట్టి ఇక ఉత్తదాన్ని గట్టుకట్టుకొని ఆడేసి కోప్పడ్డట్టుంటే ఇక మా ఇట్ట సైగ చేస్తే ఒక చీర కూడా ఇట్లా చింపి రెండు చేస్తుంటారు చేసుకునేది. అమ్మలవి గట్టిగున్నాయి కాడంగా కట్టుకొని పోసుకొని మయ్య అంగి తోడుకొని బస్సు సీట్ కింద దాసుకపోయి తిక్కడికి పైసలు లేవని విజయవాడ బందర అవతల అంక ఏలూరు కైకరం అక్కడ పోయి చేరుకొచ్చి వచ్చినాము. ఇప్పుడు ఆ ఊర్లే గుర్తుపట్టము. పట్టణాలు అయిపోయినాయి ఇప్పుడు. సాగరకు మిరాలగూడెం నాట్ల కోతలకు పోయేది ఇక్కడ నుంచి. అట్లా పోయి తెచ్చుకున్నా కానీ పూటేళ్ళకి పోయేది. మేము 4 ఆడవాళ్ళం. 4 బిడ్డల పెళ్లి చేసినావా? ఇప్పుడు అయినాయి. అందరు మంచిగా ఒక కొడుకుంటే మంచిగా ఉండేది. ఇక మంచి తల్లి మన్మడు వచ్చిండు మీ అన్న. ఓకేనా? నిమ్మలంగా ఉండు సరేనా? ధైర్యంగా ఉండు. ఇక ఏమున్నా ఇలా చూసుకునే కదా నువ్వు సరేనా? నా పిల్లల బతుకులు బాగా లేకున్నా వాళ్ళు పెద్ద అయితే వాళ్ళ బతుకు బయట పడుతుందేమో ఆడిడబడి బతి అన్నట్టు వీళ్ళ మీద ఆశ పెట్టుకొని బతున్నాము. ఇక నేను అన్నగా కొడుక అయ్య నా పానం బాగాలేదు ఎప్పుడు చచ్చిపోతాను సునీత మమ్మీ నేను మంచిగున్నా లేకపోయినా మీరు పుడతా ఉంటే నాతో అందరికీ అమ్మాయి చేసింది, మీ అమ్మకే అమ్మాయి, మీ అందరికి కడుగుడు గాలిచ్చుడు పుట్టినరోజులు అన్నీ చేసింది. అమ్మ ఇంత జాబు చేసి ఇంకా కావునీళ్ళ హాస్పిటల్ చేసేది. ఆమె ట్రైనింగ్ పెట్టిస్తే ఇప్పుడు ఆ నాశారంలో చేస్తుంది. కాదు ఇంకోగా ఇక ఆమెనే ఇప్పుడు పెళ్లి కాలేదు అన్నామా, ఆమె పెద్ద ఆమె వీళ్ళ అమ్మ కంటే. అదే 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 ఇక దేవుడు ఎట్లా రాసి పెట్టుంటట్లయితే. ఇక నేను ఎప్పుడు చచ్చిపోతాను ఓ కొడుక, సునీత మమ్మీని మంచిగా చూసుకోరు అని చెప్పినా ఇట్లా చెప్తా అన్నాడుగా పోయిన సరే మొన్న. ఓ అమ్మమ్మ నేను సునీత మమ్మీకే సొంతం కొడుకునైతా, ఈ పల్లోడే కల్పన మమ్మీకి నేను సునీత మమ్మీకే సొంతం కొడుకునంటే అవి గుర్తు చేసుకుంటే ఇంకా బాధ అవుతుంది. అమ్మమ్మ సునీత మమ్మీని చెప్పులు లేవు పచ్చలేవాను, కటింగ్ చేపించుకుంటే పచ్చలేవాను, మరి మమ్మీకి చేయంటే ఓనాడు చేస్తే రాసి పెట్టుకోరా నా నెంబరు మీ అమ్మమ్మ ఇస్తుందా అని రాపిచ్చింది. మళ్ళీ చెప్పుల కానీ పచ్చలు ఫోన్ చేస్తే నా నెంబర్ ఇస్తే మీ అమ్మ రాసుకున్నా కానీ అన్నాడు. ఏంది రాసి చెప్పు, మంగళ షాపులో రాసి పెడితే అన్నే పోయింది, నా దగ్గర తెచ్చుకోలే, ఇక పోయితే పోయి ఇప్పుడు అన్నాడు. మళ్ళీ నేనన్నగా రేపు ఎన్నాన్ని చేస్తే కూడా అన్నే ఇడిచిపెట్టి వస్తావా, ఇద్దరు ఒక సీట్ మీద కూర్చుంటే నువ్వు ముంగల్లో లేస్తావు, ఆమె అన్నే ఉంటుంది, ఇక బస్సులు ఇడిచిపెట్టి వస్తావు. ఎంత తెలివి లేను అన్ని గుర్తుకొచ్చినాయి పోయిండు అనగానే తలుసుకొని ఏడ్చినావు. ఈ వడ్డీ రోజులే పాపం వచ్చి గడుకోసారి అమ్మ నువ్వు అడ్డం పడితే నీ పిల్లలు నిన్నేడ చూస్తారు వాళ్ళని ఏడ చూస్తారు అని వచ్చి ఊకుంటారు. ఓకే తల్లి ఇప్పుడు వచ్చారు కదా వీళ్ళు మంచిగా చూసుకోరి మంచిగా ఉండరు, పిల్లల్ని బెదిరియకూరి పరిస్థితులు బాగాలేవు, చదివిన కాడికాయ
ఆ? ఈయన సరేనా ఏం బెదిరియలే అయ్యా. తల్లి ఎప్పుడన్నా కసిరిచ్చినా నేనే ఆమెను కసిరిచ్చేది. మిమ్మల్ని గట్లయితేనే బతికిర్రా కల్పన అని. ఓకే పిల్లల్ని ఏమన్నావు? ఓకే మరి అయినా ఎప్పుడు చెప్పలేదన్నయ్య చదువుకోను హాస్టల్లో ఎప్పుడు అనలే ఉండనని. అన్నతో అన్నాడంటగా రమేష్ అన్నతో అన్న చెప్తున్నాడు ఇప్పుడు భయపడి మళ్ళీ హాస్టల్ పోను పంపించొద్దని చెప్పు అని చెప్పిండు. అంతేగాని అసలు ఈ ఇష్యూ అయిన దాకా కూడా మాకు వాళ్ళ హాస్టల్లో ఉండను అన్నది. మంచిది తల్లి, ఏం ఏడవకు నువ్వు కూడా. రైట్, థ్యాంక్ యూ సో మచ్.